పల్లీల చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా పల్లీలను వేయించుకోవాలి. వేయించుకున్న పొట్టుని తీసి పెట్టుకోవాలి. ఇలా వాటర్లోకి వేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటా పండు వాష్ చేసుకొని వేయించుకోవాలి. ముందుగా అయితే పచ్చిమిర్చిని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత టమాటా పళ్ళని వేయించుకుందాం. ఇలా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటా పళ్ళని వేయించుకోవాలి. బాగా ఎర్రగా. ఇలా టమాటా పండ్లు పూర్తిగా మగ్గిపోవాలి. నూనెలో కొంచెం నూనె వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా టమాటా పండ్లు బాగా మగ్గిన తర్వాత టమాటా పండు మొత్తం తీసి పెట్టుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పును వేసుకొని రోటి పచ్చడిని తయారు చేసుకోవాలి. తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని అన్ని పల్లీలను వేయించుకొని అంతా రెడీగా పెట్టుకొని రోటి పచ్చడిని దంచుకుందాం. దంచుకున్న తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని అది మెత్తగా అయిన తర్వాత టమాటా పండుని వేసుకోవాలి. కొంచెం చింతపండుని వేసుకోవాలి. వేసుకొని మెత్తగా నూరుకోవాలి మొత్తం. ఇదే రోటి పచ్చడి. మీరు కూడా తయారు చేసుకోండి. ఈ విధంగా రోటి పచ్చడిని నూరుకొని పల్లీల పచ్చడి ఎంత బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకొని తిని టేస్ట్ చూసి కామెంట్ చేయండి.